నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గర ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే యుఎస్ ఏదైతే వార్ జరుగుతుందో దాని కారణం వల్ల ఇతర దేశాల్లో క్రూడ్ ఆయిల్ కి సంబంధించి పెట్రోల్ ధరలు ఎక్కువ మొత్తంలో పెరిగే అవకాశం ఉందంటూ కూడా బయటికి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే భారత్ లో కూడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఇంకొక 25 రోజులకి సరిపడా మాత్రమే ఉన్నాయి. ఇంకొక వారం రోజుల పాటు ఇదే రకంగా యుద్ధం జరిగితే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఎల్పిజి ఈ ధరలన్నీ కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే తాజాగా రీసెంట్ గా ఈ రోజు హైదరాబాద్ లో చాలా మంది బంకులకి క్యూ కడుతున్నారు. ఇంకో వారం రోజుల పాటు ఇదే రకంగా యుద్ధం జరిగితే ఖచ్చితంగా ఇక్కడ భారత్ లో లీటర్ పెట్రోల్ 500 రూపాయల వరకు కూడా పెరిగే పరిస్థితి ఉంటుందని చాలా మంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు హైదరాబాద్ లో చాలా మంది బంకులకి అయితే క్యూ కడుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ భారత్ పెట్రోలియం బంక్ దగ్గరికి అయితే ఉన్నాం. ఒకసారి ఇక్కడ వస్తున్న జనంతో అయితే ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జరుగుతున్న యుద్ధ నేపథ్యం పట్ల వీళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది, త్వరలో పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. దగ్గరగా 500 వరకు కూడా పెరిగే పరిస్థితి ఉందని చెప్తున్నారు. పెట్రోల్ రేట్లు పెరుగుతాయి ఇంకొక వారం రోజులు అంటూ కూడా చెప్తున్నారు. యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇరాన్, ఇజ్రాయెల్ కి సంబంధించి లేదు. పెట్రోల్ రేట్ పెరిగినా కూడా 100నే కొట్టిస్తావా? ఎంత పెరిగినా అంతే 100నే. లీటర్ పెట్రోల్ 500 రూపాయల వరకు కూడా పెరిగే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అవునా? తెలియదు, ఇది తెలియదు, అవగాహన లేదు. ఇంకొక వారం రోజుల పాటు ఇదే రకంగా యుద్ధం జరిగితే భారత్ లో 500 వరకు కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అవునా? తెలియదు. రైట్. ఇంకా చాలా మందికి ఈ విషయం అయితే తెలియలేదు. త్వరలోనే వీళ్ళందరి వరకు కూడా ఈ విషయం తెలిసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. బ్రదర్, చెప్పండి, పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెప్పేసి మీరు బంక్ వచ్చి ఫుల్ ట్యాంక్ చేపించుకుంటున్నారా లేకపోతే ఏంటి? అవునవును, చూసారా? చూడమంటే ఆ పెట్రోల్ ప్రతి బంకు పోయినా కూడా ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు. పెట్రోల్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ½ అవర్ అవుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొట్టుకుంటున్నా. ట్యాంక్ ఫుల్ చేపిస్తారు. అంటే పెట్రోల్ రేట్లు పెరుగుతానే భయం ఉందా? భయం ఉందన్న, భయం ఉంది. 500 వరకు కూడా పెంచే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అంత అంత పెంచితే మరి మెరుగుకోవడం. సో చాలా వరకు కూడా ఈ విషయం ఎవరికి తెలియనట్లయితే నాకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు మనతో పాటు మాట్లాడడానికి. సరే చెప్పండి, పెట్రోల్ రేట్లు పెరిగే పరిస్థితి ఉంది, యుద్ధం జరుగుతుంది కాబట్టి మిడిల్ ఈస్ట్ లో ఇక్కడ ధరలు పెరిగే అవకాశం ఉంది, 500 వరకు కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ రేట్లు భారీగా పెరిగినాయి. మళ్ళా పెంచితే జనాలు ఎంబత్తారు. చెప్పండి, పెరగచ్చేమో అనుకుంటున్నాం. డైలీ చూస్తున్నారా, న్యూస్ చూస్తున్నారా? ఈ హార్మోన్ జల్సం దగ్గర మన షిప్ ఒకటి ఆగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పెట్రోల్ రేట్ ఆటోమేటిక్ పెంచుతుంది గవర్నమెంట్. కానీ ప్రజల మీద భారం పడద్దు కదా, అది గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి, చూడాలి మళ్ళీ ఏం జరుగుతుంది. కేవలం పెట్రోలే కాకుండా ఇతర బంగారం కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాటిపైన కూడా అధికంగా ధర పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అన్నిటి మీద ధరలు పెరుగుతాయి, నిత్యావసరాల మీద పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాడు మామూలుగా అయితే. ప్రీవియస్ గవర్నమెంట్లు అయితే పెట్రోల్, గ్యాస్ అంత తక్కువ ఉండేది. గవర్నమెంట్ మారింది కానీ 10 years అయిపోయి థర్డ్ టైం మళ్ళా గవర్నమెంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఏం తగ్గలేదు. 2-3 years నుంచి అదే రేట్ ఉంది పెట్రోల్ రేట్. అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ పెట్రోల్ ధర 500 వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకో వారం రోజుల పాటు జరిగితే నిజంగా ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పక్క ట్రంప్ 4 వారాల పాటు యుద్ధం చేస్తా ఉంటున్నాడు. చేస్తారు, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు యుద్ధం చేస్తారు, బాగానే ఉంది. మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడద్దు, గవర్నమెంట్ దానికి ఏదైనా ప్లానింగ్ చేయాలంటే. 500 పెరిగినా అక్కడ పెరుగుతుంది, కానీ ఇక్కడ మనకి ఇప్పుడున్నే పెట్రోలే రేట్ ఎక్కువ కదా, అంటే భారం పడద్దు ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, పేదవానికి. దాని గవర్నమెంట్ ప్లాన్ చేయాలి, ఏం చేస్తారు. సో గైస్, చూసారు కదా, ఇంకొక 25 రోజుల పాటు సుమూరు ఇక్కడ నిల్వలు ఉండే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఖాళీ అయిపోతాయి అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. సరే, పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత్ లో రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? పెరుగుతాయి తప్పకుండా, కంపల్సరీ. ఇబ్బంది పడాల్సింది మేమే. అంటే లీటర్ 500 వరకు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. తెలియదండి, మీరు అంటే నాకు తెలిసింది.
తెలియదు. చాలా మంది క్యూ కడుతున్నారు పెట్రోల్ కోసం. ఇప్పుడు మీరు కూడా వచ్చారు కదా, అంటే ఈ న్యూస్ తెలియడం వల్ల తెలియదా? తెలియదు, పొద్దున్నే వర్క్ మీద ఉండే, ఇప్పుడే జస్ట్ వచ్చినా తెలుస్తుంది. బంకులకు రాగానే దొరకదు అని తెలుస్తుంది. అంటే బంగారం కూడా రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. నిత్యావసర సరుకులు కానీ ఫుడ్ అవన్నీ కూడా పెరిగే పరిస్థితి ఉంది. ఆల్రెడీ పెరుగుతూనే ఉంది బంగారం. ఇంకా మా అసలు మధ్య తరగతి వాళ్ళు కొనలేని పరిస్థితి ఇప్పటికి. ఇంకా తగ్గితే ఇక కష్టం కష్టం చాలా కష్టం. సో గైస్ చూసారు కదా, నిజంగా ప్రభుత్వం అయితే ఎటువంటి విషయాలు అయితే బయటకు అయితే వెల్లడించలేదు. కానీ ప్రజలు ఒక అపోహలో ఉండి చాలా మంది కూడా బంకులకి ఎక్కువ మొత్తంలో క్యూ కట్టి నిజంగానే రేట్లు ఎక్కడ పెంచుతారనే భయంతో పెట్రోల్ అయితే చాలా మంది కొట్టించుకోవడం జరుగుతుంది. ఇంకొక పర్సన్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధం జరుగుతుంది, దాని ద్వారా ఇక్కడ రేట్లు పెరుగుతాయని చెప్తున్నారు. అది ఇంతవరకు అవగాహన మాకైతే లేదు సార్. యాక్చువల్ గా మీడియాలో కూడా చూసాను, ఇప్పుడు పెరుగుతుంది అంటున్నారు, మీడియాలో కూడా చూసా పెరుగుతుంది అంటున్నారు. మాక్సిమం యుద్ధ వాతావరణం చూస్తే పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సార్. ఎందుకంటే ఒక పక్క ట్రంప్ కూడా ఇంకొక వారం రోజుల పాటు యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాడు. యుద్ధం అయితే కొనసాగితే 100% పెట్రోల్ అయితే పెరుగుతాయి సార్. మన దగ్గర నిలువలు కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పి చూశాను. ఒక 4 రోజుల నుండి 7 రోజులు సార్ నిలువ ఉంది క్రూడ్ ఆయిల్. 25 రోజులకి సరిపడా నిల్వలు ఉన్నాయి మన దగ్గర. అంటే 25 రోజులు అంటే దానికి మించి జరిగితే మనకు కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. 4 వారాలు అంటే ఖచ్చితంగా 25 రోజులే కదా సార్. అంతే 25 days. మనం ఒకసారి చూడొచ్చు, ఇప్పుడైతే పెట్రోల్ ధరలు అలాగే డీజిల్ ధరలు అయితే కూడా అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయి. ఇక్కడైతే ఎటువంటి పెంపకం అయితే జరగలేదు. కానీ జనాలు ఒక అపోహలు అయితే ఉండి ధరలు నిజంగానే పెరుగుతాయేమన్న భయంతో చాలా మంది బంకికి క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న భారత్ పెట్రోలియం లో అయితే ఉన్నాము. ఇక్కడ పెద్ద క్రౌడ్ అయితే లేరు, కానీ కొన్ని చోట్ల అయితే మాత్రం క్రౌడ్ చాలా మంది ఎక్కువగా వస్తా ఉన్నారు. రీసెంట్ గా ఒక వెబ్సైట్ లో న్యూస్ సంబంధించిన ఒక దాంట్లో 500 వరకు కూడా పెట్రోల్ పెరిగే పరిస్థితి ఉంటుందనే ఒక విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అదైతే అబద్ధం. కానీ ఆ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో చాలా మంది నిజంగానే పెరుగుతాదేమని చెప్పేసి ఒక అపోహలు అయితే ఉన్నారు.